దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మత మార్పుడుల అంశం తరచుగా చర్చకు వస్తోంది. అయితే ఈ చర్చలో ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, మతం మారిన తర్వాత కూడా కుల ఆధారిత హక్కులు, రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు కొనసాగాలా లేదా అన్నది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ అధికారికంగా లేదని భావిస్తూ హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ వర్గాలకు వారు హిందూ మతంలో ఉన్నప్పుడు పొందినట్లుగా కుల ఆధారిత రిజర్వేషన్లు మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాలు కేవలం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన ఎస్సీ వర్గాలకే పరిమితమని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుకు కారణమైన కేసు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో జరిగింది. చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ వర్గానికి చెందిన హిందూగా ఉండి తర్వాత క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్నారు. స్థానికంగా చర్చి వ్యవహారంపై అక్కల రామిరెడ్డి తదితరులతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆయన ఇప్పటికే మతం మారినందున ఆ చట్టం కింద రక్షణ వర్తించదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో మతం మారిన తర్వాత కుల ఆధారిత రక్షణలు మరియు రిజర్వేషన్లు కొనసాగవని మరోసారి స్పష్టత వచ్చింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాకుండా దేశవ్యాప్తంగా అనేక మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో వివిధ కులాలకు చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారుతున్నప్పటికీ తమ పూర్వ కుల గుర్తింపును పూర్తిగా వదులుకోవటం అరుదుగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం వారు ఇంకా ఆ కుల గుర్తింపును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక కీలక ప్రశ్నను ముందుకు తీసుకువచ్చింది. మతం మారిన తర్వాత కూడా కుల ఆధారిత ప్రయోజనాలు పొందడం సమంజసమా? ఈ తీర్పు భవిష్యత్తులో రిజర్వేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే మత మార్పిడి, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న సంబంధంపై కొత్త చర్చలకు దారితీస్తోంది. రాజకీయంగా కూడా ఇది సున్నితమైన అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ వర్గాల అభిప్రాయాలు దీనిపై భిన్నంగా ఉండవచ్చు. మొత్తానికి మతం, కులం, హక్కులు అనే 3 అంశాలు భారతీయ సమాజంలో ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉన్నాయి. అయితే చట్టపరంగా తీసుకునే నిర్ణయాలు సమానత్వం, న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్టితో ఉండాలి. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు.